మెదక్ జిల్లా కొల్చారం మండలంలో స్థానిక సంస్థల ఎన్నికల కోలాహలం ముగిసింది. మూడో విడత పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మండలంలోని పలు గ్రామాల్లో అభ్యర్థులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోగా ఫలితాలు వెలువడడంతో ఆయా గ్రామాల్లో పండగ వాతావరణం నెలకొంది. మొత్తం 21 గ్రామాలకు గాను 3 సర్పంచులు ఏకగ్రీవంగా కాగా మిగిలిన 18 స్థానాలు అభ్యర్థులు హోరాహోరీగా తలపడి విజయం సాధించారు. ముఖ్యంగా కొంగోడు సర్పంచ్గా డేలర్ స్వామినాయుని, జలాల్పూర్ సర్పంచ్గా లంబాడి దేవిసింగ్, కొల్చారం సర్పంచ్గా శేఖర్ మరియు అంసానపల్లి సర్పంచ్గా గీతా రమేష్ ఘన విజయం సాధించారు. ఎన్నికల రిటర్నింగ్ అధికారి చేతుల మీదుగా వీరి గెలుపు పత్రాలను అందుకున్నారు. ఈ సందర్భంగా నూతన సర్పంచులు మాట్లాడుతూ తమపై నమ్మకంతో గెలిపించిన గ్రామ ప్రజలకు కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాల అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. మద్దతుదారులు, నాయకుల సందడితో కొల్చారం మండల కేంద్రం మరియు చుట్టుపక్కల గ్రామాలు కోలాహలంగా మారాయి. ఆలోచన చేసి ఎక్కడ ఏం పని జరగాలి అవన్నీ పనులు గ్రామానికి అభివృద్ధి గురించి కృషి చేస్తామని మీ అందరి సభాముఖంగా మన గ్రామస్తులందరికీ ధన్యవాదాలు చెప్తున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు అందరము మన గ్రామంలో సర్పంచ్, ఉప సర్పంచ్, వార్డు సభ్యులందరినీ గెలుచుకున్నాము. ఇదే కృషి ఎల్లప్పుడూ మనం 5 సంవత్సరాలు కొనసాగిస్తూ ఇది ఒక్కరి విజయం కాదు, అందరి విజయం అనుకుని మనం అందరం కష్టపడి గ్రామంలో ఏ సమస్యలు ఉన్నా అందరం సమిష్టిగా ఆలోచించి ఎక్కడ ఏ సమస్య ఉన్నా సమిష్టిగా మన పై అధికారులు కానీ మన పై నాయకులు రాజరెడ్డి గారు ఉన్నారు, మన ప్రభుత్వం ఉన్నది, అందరం కష్టపడి పోయి వాళ్ళతోటి మనం కొట్లాడి సాధించుకొని మన గ్రామమును ఇళ్ళవేళలా అన్ని విధాలుగా మంచిగా డెవలప్మెంట్ చేసుకొని ఏ సమస్య ఉన్నా కలిసికట్టుగా చేసుకుందాము. నీ విజయం నా విజయం కాదు, గెలిచినా ఓడినా ఓళ్ళు బాధపడేది ఏం లేదు. నేను గెలిచినట్టుగా నువ్వు గెలిచినట్టుగా మనం అందరం గెలిచినట్టే అనుకుని అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాము. అందరికీ ధన్యవాదాలు.